కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రతి ఏడాది బడ్జెట్కు ముందుగా ఆర్థిక సర్వేను వెల్లడించడం ఆనవాయితీగా వస్తుండగా ఈ సర్వే ద్వారా దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు దిశను కేంద్ర ప్రభుత్వం వివరించింది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఆర్థిక సర్వే ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. మొత్తం ఉత్పత్తి 357.7 మిలియన్ మెట్రిక్ టన్నుల చేరినట్లు తెలిసింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే భారీ వృద్ధి కావడం గమనార్హం. వ్యవసాయ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా నిలుస్తోందని సర్వే పేర్కొంది. రైతులకు మద్దతుగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటి వరకు 4.09 లక్షల కోట్లను నేరుగా రైతుల ఖాతాలో జమ చేసినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. అయితే యూరియా వంటి ఎరువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎరువులపై ఇచ్చే సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని సర్వే సూచించింది. దీనివల్ల మధ్యవర్తిత్వం తగ్గి రైతులకు నేరుగా లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడింది. వ్యవసాయ ఎగుమతుల విషయంలో తరచూ విధించే నిషేధాలు, కనీస ఎగుమతి ధరలు భారత ఎగుమతి రంగానికి సవాల్గా మారుతున్నాయని ఆర్థిక సర్వే హెచ్చరించింది. దేశీయంగా ధరల హెచ్చుతగ్గులు, ఉత్పత్తి లోపాలు ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాలు సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో భారత విశ్వసనీయత తగ్గి విదేశీ కొనుగోలుదారులు ఇతర దేశాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పేర్కొంది. ఇక గిగ్ కార్మికుల అంశంపై కూడా ఆర్థిక సర్వే కీలక సూచనలు చేసింది. దేశంలో దాదాపు 40% మంది గిగ్ కార్మికులు నెలకు 15,000 కంటే తక్కువ ఆదాయం పొందుతున్నారని సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో గిగ్ కార్మికులకు గంటల వారీగా కనీస వేతనం లేదా పూర్తి స్థాయి కనీస వేతనం అమలు చేయాలని సూచించింది. దీని ద్వారా గిగ్ ఉద్యోగాలు సాధారణ ఉద్యోగాల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడింది. 2026 జనవరి నాటికి ఈ-శ్రామ్ పోర్టల్లో సుమారు 310 మిలియన్ల మంది కార్మికులు నమోదు చేసుకున్నట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. ఇది అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులపై ప్రభుత్వానికి స్పష్టమైన డేటా అందించడంలో కీలకంగా మారుతుందని పేర్కొంది. మొత్తంగా 2025-26 ఆర్థిక సర్వే దేశ ఆర్థిక వ్యవస్థపై ఆశాజనక దృక్పథాన్ని చూపిస్తూ రైతులు, కార్మికులు, గిగ్ వర్కర్లకు సంబంధించి కీలక విధాన సూచనలు చేసింది.